హలో అండి. మనం లాస్ట్ 2 క్లాసెస్‌లో పతాక హస్త వినియోగాలు కొన్ని నేర్చుకున్నాం కదా! సో, ఇవాళ రిమైనింగ్ పతాక హస్త వినియోగాస్ నేర్చుకుందాము. నేను మళ్ళీ చెప్తున్నాను. ఈ వీడియో మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఇలాంటి వీడియోస్ ఎన్నో యూజ్‌ఫుల్ వీడియోస్ మేము షేర్ చేస్తాము. సో, మీకేమన్నా అర్థం కాకపోతే కమెంట్ చేయండి. సో, మేము ఇంకా మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాము. మీరు ఇలాగే మాతో పాటు డాన్స్ నేర్చుకోవాలనుకుంటే మేము కింద డిస్క్రిప్షన్‌లో నెంబర్ ఇస్తాము. ఆ నెంబర్‌కి కాల్ చేసి క్లాసెస్ జాయిన్ అవ్వచ్చు. ఎవరికైనా ఆన్‌లైన్ అబ్రాడ్ వాళ్ళకుంది. ఈవెన్ ఆఫ్‌లైన్ విజయవాడలో గూడా ఉన్నాయి. మాకు 3 ఇన్‌స్టిట్యూట్స్ ఉన్నాయి. సో, మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవుతే మేము మీకు ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాము. సో, ఇంకా ఇప్పుడు మనం టాపిక్‌లోకెళ్ళిపోదాం. పతాక హస్త వినియోగాల చెప్పాను కదా! నెక్స్ట్ పతాక హస్త వినియోగం సుకృతిక్రమే. హ్మ్. నెక్స్ట్ పతాక హస్త వినియోగ సుకృతిక్రమే. సుకృతిక్రమే అంటే ఒకళ్ళని అడ్రెస్ చేయడం. అహా! కాదు. ఇప్పుడు మనం టాపిక్‌లోకెళ్ళిపోదాం. నెక్స్ట్ పతాక హస్త వినియోగ సుకృతిక్రమే. సుకృతిక్రమే అంటే మంచిగా ఉండడం. సుకృతిక్రమే. టు బి గుడ్. ఇంత మంచేనా అని చెప్తాం కదా! సో, సుకృతిక్రమే. తర్వాత సంబోధనే. సంబోధనే అంటే ఒకళ్ళని అడ్రెస్ చేస్తున్నప్పుడు. వాళ్ళు అలా అని తెలుసా మీకు? పలానా ఇప్పుడు నా పేరు శ్రియ. సో, ఆహ్, మీ పేరు, మీ పేరు ఏం లేదంటే ఇక్కడ రవి గారు అక్కడ ఉన్నారు. మీకు ఆ విషయం తెలుసా? రవి గారు మీకోసమే వెయిట్ చేస్తున్నారు. అలా చెప్పొచ్చు. రవి ఒకళ్ళని అడ్రెస్ చేయడం అనమాట. అంతా మంచేనా అని చెప్పొచ్చు. లేదంటే అప్పుడు ఆయన అలా పిలిచారు. లేదంటే రవి గారు అట్లా పిలిచారు. లేదంటే సోమేష్ గారు అట్లా పిలిచారు. అట్లా అన్నారు అని చెప్పేటప్పుడు సంబోధనే ఒకళ్ళని అడ్రెస్ చేసేటప్పుడు యూజ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసరికి పురోగేపి. పురోగేపి అంటే ముందుకి పద అని అనడం. పురోగేపి. పద ముందుకి. కన్ పద నేను కూడా వస్తాను పద అని అంటాం కదా! సో, పురోగేపి ఇవన్నీ ఎక్కడో యూజ్ చేయం. మనం జనరల్‌గా పక్కన వాళ్ళతో మాట్లాడేటప్పుడు యూజ్ చేసే ముద్రలే ఇవన్నీ. మనకే తెలియకుండా ఇప్పుడు ఎవరైనా డాన్స్ నేర్చుకున్న వాళ్ళకంటే ఇక్కడ మనం ఇది పెట్టాము అని చెప్పని చూసుకుంటాము. అదే బయట వాళ్ళని చూడండి అసలు ఏమీ తెలియని వాళ్ళని, అసలు డాన్సే నేర్చుకోని వాళ్ళని చూడండి. వాళ్ళకే తెలియకుండా ఇట్లా రా అని అంటాం. బాయ్ అని అంటాం. ఇక్కడ మనం ఏం యూజ్ చేస్తున్నాం? పతాక హస్తానే యూజ్ చేస్తున్నాం. లేదు హ్మ్. అక్కడ ఆ అబ్బాయి పిలుస్తున్నాడు. వెళ్లి తెచ్చుకో పో. వెళ్ళి లేదంటే అమ్మమ్మొచ్చి ఆహ్, అంతవరకు ఎందుకండి మా అమ్మమ్మున్నారు. నేను చైర్‌లో కూర్చొని ఏదో రాసుకుంటూ ఉన్నాను. ఇట్లా పిలిచి, "అమ్మ అక్కడ పొయ్యి దగ్గర ఏదో పాలు కట్టేయమంది. పొయ్యి దగ్గర ఏదో పెట్టిందంటే వెళ్లి చూసేసి రా పో" అని చెప్పని ఇలా అంటాం. ఇదేంటిది? పతాక హస్తానే. మనకే తెలియకుండా అందరూ యూజ్ చేసే హస్తాస్. నెక్స్ట్ ఖడ్గరూపస్య ధారణే. ఖడ్గం ధరించిన వాడు అని. లేదు యాక్చువల్లీ హస్తాస్‌లో ఇలా చూపిస్తారు. ఖడ్గాన్ అంటే ఇక్కడి నుంచి తీసేది ఇట్లా చూపిస్తారు. ఇలా కూడా చూపిస్తారు. ఇది ఖడ్గం. ఖడ్గం చూపించే విధానం. ఖడ్గరూపస్య ధారణే అన్నప్పుడు ఇలా చూపిస్తారనమాట. నెక్స్ట్ వచ్చేసి మాసే. మాసే అంటే మంత్‌ని. నార్మల్‌గా డాన్స్‌లో మంత్‌ని చూపించేటప్పుడు పతాక హస్త ఇలా పెట్టి అలపద్మం. మాసే అంటే ఒక మంత్‌ని చూపించేటప్పుడు ఇది యూజ్ చేస్తాం. పతాక హస్త. మాసే నెక్స్ట్‌ది సంవత్సరే. ఒక ఇయర్. ఒక గడువు లాగా మనం ఎట్లా మాట్లాడతామో, ఒక సంవత్సరం అయిపోయింది. ఒక సంవత్సరం తర్వాత అప్పుడు అలా జరిగిందంట అని అంటూ ఉంటాం డాన్స్‌లో. సంవత్సరం తర్వాత వాళ్ళు ఎవరో పెళ్లి చేసుకుంటారంట. మీకు ఆ విషయం తెలుసా? సంవత్సరం. లేదంటే ఒక, ఒక నెల తర్వాత
నా స్నేహితురాలి పెళ్ళి ఉంది. నేను వెళ్తున్నాను. చూసారా నేను ఏ ముద్రలతో చెప్పానో? ఒక సంవ ఒక మాసం తర్వాత నా స్నేహితురాలి, చిన్ననాటి స్నేహితురాలి పెళ్ళి ఉంది. నేను వెళ్తున్నాను. చూసారా? అది. నెక్స్ట్ వర్షం. వర్షం చూపించడానికి కూడా పతాక హస్తమే యూజ్ చేస్తాం. వర్షం పడుతుంది. పతాక హస్త. నెక్స్ట్ సమ్మార్జనే తద. ఊడవడం కూడా ఇదే. స్వీపింగ్ అంటూ ఉంటాము. ఇల్లు ఊడ్చేసే ఇక్కడ తొందరగా ఫాస్ట్‌గా అని చెప్పని అంటూ ఉంటాం కదా! సమ్మార్జనే తద. ఇవి పతాక హస్త వినియోగాసం. మీకు ఇందులో ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కింద కమెంట్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలా మేము ఇంకా ఎక్కువ వీడియోస్, ఇలాంటి యూస్‌ఫుల్ వీడియోస్ మీకు షేర్ చేయడానికి మాకు సపోర్టివ్‌గా ఉంటుంది. ఒక ఎంకరేజ్‌మెంట్‌గా ఉంటుంది. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. వాళ్ళని నేర్చుకోమని చెప్పండి. మళ్ళీ చెప్తున్నాను. దయచేసి ఎక్కడ పడితే అక్కడ పిల్లల్ని జాయిన్ చేయొద్దు. గురువుల అనుభవం లేకుండా వాళ్ళు స్టార్ట్ చేసిన క్లాసెస్‌లో మీ పిల్లల్ని జాయిన్ చేసి అనవసరంగా మీ పిల్లల కెరియర్స్‌ని పాడు చేయొద్దు. థ్యాంక్ యూ.